9వ అధ్యాయము మనం ధ్యానం చేద్దాము. దయచేసి ఒకరు చదవండి. నిర్గమాకాండము 9వ అధ్యాయము. తరువాత యెహోవా మోషేతో ఇట్లనెను. చదవండి అమ్మా. నీవు ఫరో యొద్దకు వెళ్ళి నన్ను సేవించుటకు నా ప్రజలను పోనిమ్ము. నీవు వారిని పోనీయనొల్లక ఇంకనూ వారిని నిర్బంధించిన ఎడల, ఇదిగో యెహోవా బాహుబలము పొలములోనున్న నీ పశువుల మీదకిని, నీ గుర్రముల మీదకిని, గాడిదల మీదకిని, ఒంటెల మీదకిని, ఎద్దుల మీదకిని, గొర్రెల మీదకిని వచ్చును. మిక్కిలి బాధాకరమైన తెగులు కలుగును. అయితే యెహోవా ఇశ్రాయేలీల పశువులకు ఐగుప్తు పశువులను వేరుపరచును. ఇశ్రాయేలీలకు తర్వాత మరొక మాట. 9వ అధ్యాయము 29 మరొకసారి చూద్దాం. 9:29 మరొకసారి చూద్దాం. మోషే అతన్ని చూచి, నేను ఈ పట్టణము నుండి బయలు వెళ్ళగాని నా చేతులు యెహోవా వైపు ఎత్తెదను. ఈ ఉరుములు మానును, ఈ వడగండ్లును ఇక మీదట పడవు. అందువలన భూమి యెహోవాదని నీకు తెలియబడును. చాలు 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 ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా, నీకు స్తోత్రాలు నాయన. మా తండ్రి, మరొక శ్రేష్టమైన దినములో ఈ ఉదయకాల సమయమందు మీ పరిశుద్ధ పాద సన్నిధిలో చేరి నిన్ను నాయన ఆరాధించుటకు, పూజించుటకు మా చేతులు నీ వైపు చాచి మా ప్రభా, మా హృదయాలు వంచి నాయన ఈ పాదాలు పట్టుకుంటున్నాము. మీకే స్తోత్రాలు. మా ప్రభు చదవబడిన లేఖనమును మీరు దీవించి ఆశీర్వదించమని మీ పవిత్ర పాదాలకి నాయన వచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాలను దీవించండి, బిడ్డలను ఆశీర్వదించండి. వారి లేఖనాలు వారి యొక్క హృదయాల్లో విత్తబడి నాయన నాటబడి మా తండ్రి ఫలించులాగున సహాయం చేయండి. ఈ వాక్యము మా ప్రభువా, మా తండ్రి మనుషులను జీవము కలిగించే మాటలు, జీవవాక్కులు ప్రభు మీరే సహాయం చేసి నడిపించమని వినుచున్న వారు అందరూ మా ప్రభువా నాయన జూములో శ్రద్ధగా నీ మాటలు విని మేలు పొందే కృప దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. పిల్లారా, యొక్క నిర్గమాకాండములో ఒక అద్భుతమైనటువంటి సంగతి ఈ 9-10 అధ్యాయాల్లో మనం చూస్తూ ఉంటాము. పరిశుద్ధ లేఖనాల్లో ఐగుప్తు దేశంలో జరిగినటువంటి అద్భుతాలు. నిర్గమాకాండములో ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీలు ఫరో చేతి కింద బానిసలుగా ఉన్నారు. వెట్టి చాకిరీ చేపిస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలుకి ప్రార్థించటానికి, ఆరాధించటానికి నిజమైన సరి అయిన స్వాతంత్రం లేదు. ఆ దేశములో దేవుని ప్రజలు నిందను, అవమానమును, సంఖ్యల మధ్య, శ్రమల సంఖ్యల మధ్య వారు నలుగుతూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో దేవుడే మోషేను అక్కడ నిలబెట్టాడు. నువ్వు వారిని విడిపించటానికి ఆ దేశానికి వెళ్ళామని చెప్పినప్పుడు మోషే అక్కడ నిలిచి మరి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ క్రమంలో మోషేకి ఫరోకి పెద్ద యుద్ధం జరిగింది. యుద్ధమే అది. ఆ యుద్ధం అంటే కత్తులు వాటితో కాదు, కానీ దేవుని పక్షమున మోషేను దేవుడు నిలబెట్టాడు. ఫరో ఆ దేశానికి రాజు. మోషే అంటున్నాడు,
చూడు, నా ప్రజలను నీవు ఈ దేశం నుంచి బయటికి పంపించు. ఇక చాలు, ఇన్నేళ్లు నీకు సేవ చేశాం, బానిసలుగా ఉన్నాం, నీకు కట్టడాలు కట్టాం, నీ దేశానికి ఎంతో చేశాం. ఇంకా చాలు, నీ ప్రజలతో నీ ఉండు, మేము వెళ్ళిపోతాం. దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలుని బయటికి పంపించమని ఫరో దగ్గరికి వెళ్ళి మోషే అడిగాడు. అతడు ఎంత మాత్రము ఒప్పుకోలేదు. చివరికి దేవుడు ఐగుప్తు దేశము మీదికి తెగుళ్ళు పంపడం ప్రారంభించాడు. వాటిల్లో ఆ 10 తెగుళ్ళలో ఒక సన్నివేశాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. ఏమిటంటే, ఐగుప్తు దేశంలో 26వ వచనంలో చూస్తే, అయితే ఇశ్రాయేలీలున్న గోషెను దేశములో మాత్రము వడగండ్లు పడలేదు. ఇది చూడగా ఫరో మోషే అహరోనులను పిలువనంపి, నేను ఈసారి పాపము చేసి ఉన్నాను, యెహోవా న్యాయవంతుడు, నేనును నా జనులను దుర్మార్గులము. దేవుడు తన యొక్క కార్యము ప్రారంభం చేశాడు ఐగుప్తు దేశం మీద. వడగండ్లు, భయంకరమైనటువంటి వడగండ్లు, చాలా తెగుళ్ళు ఆ దేశం మీదకి వచ్చినాయి. పేలు పంపించాడు, నీళ్ళని రక్తంగా మార్చాడు, కప్పలు పంపించాడు కదా, ఇలాగున అనేకమైనటువంటి చీకటి చేశాడు. ఈ తెగుళ్ళన్నీ అధ్యాయాలు ఉన్నాయి. వాటిల్లో ఒకటి ఇక్కడ మనం చూసినప్పుడు వడగండ్లు, వర్షము ఆకాశము నుండి కురిసింది. ఇది ఫరో ఇంటి మీదకి, ఫరో దేశం మీదకి భయంకరమైనటువంటి శ్రమ. అది చూసినప్పుడు, శ్రమ కలిగినప్పుడు ఫరో అంటున్నాడు, నేను పాపం చేశాను కదా, నేనును నా ప్రజలను దుర్మార్గమైనటువంటి వాళ్ళమే. మేము దేవుని ఎదుట పాపం చేశాం, దేవుని ఎదుట దుర్మార్గులము, దేవుని ఎదుట అవిధేయులము కదా అని తాను ఒప్పుకున్నట్లుగా, పశ్చాత్తాపడినట్లుగా ఉన్నాడు. అయితే మోషే అంటున్నాడు, నాకు తెలుసు నువ్వు పైకి ఒప్పుకుంటావు, పైకి వేషధారి, నీ హృదయము దేవుడు నాకు బయలుపరిచాడు, నువ్వు చాలా కఠినమైన వాడివి, అంచేత నీవు మమ్మల్ని బయటికి పంపించు, నీవు మమ్మల్ని బయటికి పంపిస్తేనే గాని అన్నాడు ఈ వర్షము, ఈ వడగళ్ళు, ఈ గాలి నేను ఆపుతాను కదా అని ఫరోతో మోషే చెప్పినప్పుడు అక్కడ ఒక విషయాన్ని మనం చూస్తున్నాం. 29వ వచనంలో అతన్ని చూసి, నేను ఈ పట్టణము నుండి బయలు వెళ్ళగానే నా చేతులు యెహోవా వైపు ఎత్తెదను. చాలు, ఏమంటున్నాడు? నీకు నీ దేశము క్షేమంగా ఉండాలంటే, నీకు ఆ వడగండ్లు ఆగిపోవాలంటే, వర్షం ఆగిపోవాలంటే కదా, నువ్వు మారు మనసు పొందినట్లుగా ఉన్నావు కాబట్టి ఈ ఉగ్రత తీరునట్లు మోషే ఒక చక్కని మాట్లాడుతున్నాడు. నీవు మమ్మల్ని పంపించు, నేను ఈ పట్టణం నుండి బయటికి రాగానే యెహోవా వైపు నా చేతులు ఎత్తెదను అంటున్నాడు. మంచి మాట, చాలా శ్రేష్టమైన మాట అంటున్నాడు. ఇది మోషే పలికినటువంటి మాట. మోషే అంటున్నాడు, నువ్వు మమ్మల్ని విడుదల చేయి. నువ్వు విడుదల చేస్తే ఈ పట్టణం నుంచి మేము బయటికి వెళ్ళంగానే మోషే అన్న మాట ఏంటంటే, నేను నా చేతులు యెహోవా వైపు చాచెదను. అప్పుడు నీ దేశానికి క్షేమం, ఉగ్రత తీరుతుంది. నీ దుర్మార్గము కదా విడిచిపెట్టు, నీ పాపాన్ని విడిచిపెట్టు, నీ శ్రమలన్నీ పోతాయి. అప్పుడు నేను నా చేతులు యెహోవా వైపు చాచెదను. ఈ మాట చాలా చక్కని మాటగా మనకు అనిపిస్తుంది. ఉగ్రత తీరాలంటే, శ్రమలు తీరాలంటే
ఆ యొక్క ఆ యొక్క వడగండ్ల లాంటి శ్రమలు మన మీద పడుతున్నాయి. చాలాసార్లు పడ్డాయి మనకి. ఎన్నో శ్రమలు పడ్డాయి, వడగండ్లు పడ్డాయి, బాధలు పడ్డాయి. మన ఇంటి మీదకి తుఫాను వలె కొడుతున్నాయి చాలాసార్లు. అయినా ఫరోకి హృదయము మారలా. ఈసారి అంటున్నాడు, నేను పాపము చేసి తిని. ఆపు అయ్యా, ఇక ఈ వడగండ్లో ఆగిపోవాలి, ఈ వర్షాన్ని ఆపాలి. నా దేశం పాడైపోతుంది, నా ఇల్లు పాడైపోతుంది, నా కుటుంబం పాడైపోతుంది, నా సంఘము దీనావస్థలో ఉంది కదా, నేను బలహీనుడిగా ఉన్నాను కాబట్టి నేను పాపము చేసిన వాడను, నేను దుర్మార్గుడను అని ఆ ఫరో ఒప్పుకుంటున్నాడు కదా. మనలో కూడా ఫరో లాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. మనకు కలిగే శ్రమలు బాధలు ఎందుకు కలుగుతున్నాయి అనేది మనం ఆలోచన చేయాలి. కొన్నిసార్లు మనకి మనం అర్థం కాదు మనకి, కానీ ఫరోకు కూడా అలాగే అర్థం కాల. దేవుడు అంటున్నాడు, మోషే అంటున్నాడు, నీవు వెళ్ళి ఈ ప్రజలను నువ్వు పంపించు, బయటికి పంపించు కదా. నీ శ్రమ ఆగిపోతుంది, శ్రమ తీరుతుంది, వడగండ్లు ఆగిపోతాయి, వర్షం ఆగిపోతాయి. చక్కని మాట అంటున్నాడు దేవుడు. అంటున్నాడు మోషే ద్వారా, నీవు పట్టణము నుండి బయటికి రావాలి. ఇశ్రాయేలులందరూ అందులో ఉంటాకి వీల్లేదు. అది పాపపు పట్టణము, దాస్యపు పట్టణము. ఆ స్థలము ఇశ్రాయేలుకి కదా సరిపోయిన స్థలము కాదది. ఇశ్రాయేలు ఉండవలసిన స్థలం కాదు. వారు బయటికి వెళ్ళాలి, యెహోవాకు ప్రత్యేకంగా ఉండాలి, యెహోవాకు ప్రత్యేకంగా వారు బలులు అర్పించాలి, దేవునికి ప్రత్యేకంగా వారు నడవాలి, ప్రయాణం చేయాలి. ఇదంతా కూడా మోషే ఫరోకు చెప్తూనే ఉన్నాడు. 11వ అధ్యాయము అదే అంటాడు. 11వ అధ్యాయము 12వ అధ్యాయములో విడుదల ఉంటుంది. నిర్గమాకాండము 11వ అధ్యాయము ఒకసారి ఒక మాట మనం చూద్దాం. 11వ అధ్యాయము 25వ చూడండి. 25వ వచ్చిన మోషే తీశారు ఎవరైనా, మేము మా దేవుడైన యెహోవాను అర్పించవలసిన బలుల నిమిత్తమును హోమార్పముల నిమిత్తమును నీవు మాకు పశువులను నీయవలెను. ఈ పశువులను మాతో కూడా రావలెను, ఒక్క డెక్క అయినను విడవబడదు. మా దేవుడైన యెహోవాను సేవించుటకు వాటిలో నుండి తీసుకొనవలెను. మేము దేనితోనూ యెహోవాను సేవింపవలెనో అక్కడ చేరక మునుపు మాకు తెలియదనెను. అయితే యెహోవా ఫరో హృదయమును కఠిన పరిపగా అతడు వారిని పోనీయ నొల్లకయుండెను. చాలా సార్లు, ఈ 10 సార్లు కూడా అట్లాగే చేశాడు. హృదయం మారలా. ఈ యొక్క ఉదయకాల సమయమందు మన జీవితాల్లో దేవుని యొక్క ఆశీర్వాదం మనం పొందాలంటే, శ్రమ తీరాలంటే, మోషే ఆ చక్కని మాట అన్నాడు, నేను యెహోవా వైపు చేతులెత్తెదను, యెహోవా వైపు చేతులెత్తెదను. మనం కూడా అదే పని చేయాలి. చేతులు ఎత్తటం అంటే మామూలుగా బాహ్యంగా మనం చేతులు ఎత్తటం అది వ్యక్తిగతం, ఎత్తొచ్చు, అందరు ఎత్తొచ్చు. కానీ ముందుగా కొంతమంది పైకి చేతులు ఎత్తారు కానీ హృదయం వంగదు. హృదయము దేవుని వైపు చూడదు. మనస్సు దేవుని వైపు చూడాలి, మనస్సు దేవుని వైపు చూడాలి. అంచేత మన హృదయము దేవుని వైపు చూడాలి. హృదయములో మార్పు వస్తే చేతులు ఎత్తుతాం కదా. అంచేత మోషే చేతులు బలమైనటువంటి చేతులు అవి. మోషే చేతులు ఎత్తినప్పుడు కదా ఐగుప్తు దేశము మీద ఉన్నటువంటి ఆ వడగంలో ఆగిపోయాను, వర్షము ఆగిపోయాను, గాలి ఆగిపోయాను. యేసుప్రభు అలాగే ఎన్నోసార్లు చేశాడు. యేసుప్రభు వారు మోషే కూడా అలా చేశారు. ఆయన ఎర్ర సముద్రంలో ప్రయాణం చేసేటప్పుడు ఈ 10 తెగుళ్ళ అనంతరం ఆయన ఎర్ర సముద్రంలోనికి వెళ్ళినప్పుడు కదా మోషే ఆ యొక్క కర్ర ఎత్తినప్పుడు మరి ఎర్ర సముద్రము 2 పాయలుగా మారింది. అక్కడ ఒక అద్భుతం జరిగింది.
మనం మన హృదయాలు దేవుని వైపు చాతాలి. ప్రతిరోజు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయడం, దేవుని వైపు చూచుట, చేతులు ఎత్తుట అంటే దేవుని వైపు చూచుట, సహాయము కొరకు. అందుకని దావీదు చక్కని మాట అంటాడు కదా, నేను కొండల వైపున కన్నులెత్తి చూస్తున్నాను, నాకు సహాయము ఎక్కడ నుంచి కలుగు? నాకు యెహోవా సహాయము వలన ఎక్కడ నుండి? అది అవును, యెహోవా దేవుని వలన వైపు చూచుట, దేవుని వైపు చూచుట. మన చేతులు ప్రభు వైపు చాచాలి, ప్రభు వైపు చాచాలి. కీర్తనాకారుడు అంటాడు, అలాగే కొన్ని లేఖనాల్లో మనం చూస్తే దాసుడు కదా, దాసురాలు తన తన దాసి వైపు యజమానురాలు తట్టు తన చెయ్యి చాపుతుందంట. దాసుడు తన యజమాని తట్టు తన చేతులు చాచుతుందంట. అంటే ఏమైనా దొరుకుతుందేమోనని ఆ దాసుడు దాసురాలు యజమాని వైపు చూస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో నిత్యము చూడాలి, ప్రతిరోజు చూడాలి. ఆపద వచ్చినప్పుడు మాత్రమే కాదు, శ్రమలు వచ్చినప్పుడు మాత్రమే కాదు, కానీ ప్రతినిత్యము మనము ప్రభు వైపు చూడాలి, ప్రార్థన చేయాలి, హృదయాలు వంగాలి, మనస్సు వంగాలి, మనస్సు వంగాలి. దేవుని మందిరంలో ఇద్దరు ప్రార్థన చేస్తూ ఉన్నాడట. ఒకడు పరిచయుడు కదా, ఒక శాస్త్రి ఉన్నాడు, పరిచయుడు ఉన్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఒకడేమో ముందు వచ్చి కూర్చుని ప్రార్థన చేస్తున్నాడు, ఒకడేమో సమరయుడు ఒకడున్నాడు, వాడు వెనకాల కూర్చున్నాడు. వాడేమంటున్నాడు, అయ్యా పాపినయ్యా, నేను నీ మందిరంలోనికి రావడానికి, నీ ముఖం చూడడానికి కూడా నాకు యోగ్యత లేదు, నన్ను క్షమించయ్యా అంటున్నాడు. క్షమించయ్యారు. అవునండి. మరి అక్కడ ముందు కూర్చుని అంటున్నాడు, వేషధారి అయినా శాస్త్రి అంటున్నాడు, ఏమంటున్నాడు, అయ్యా నేను చాలా నీతిమంతుడను, నేను చాలా పని చేస్తాను, నీకు దాన ధర్మాలు ఇస్తూ ఉంటాను, ఎన్నెన్నో చేస్తూ ఉంటాను నేను, కాబట్టి నేను చాలా మంచివాడిని, అన్నిట్లో ఇస్తాను. ఆ వెనకాల ఉన్నాడే వాడు దుర్మార్గుడు, వాడు మంచివాడు కాదు, అలాంటి వాడిని నేను కాదు అంటున్నాడు. అంటే వీడు పైకి చేస్తున్నాడు కానీ తన హృదయాన్ని తొంగి చూసుకోవట్లా, తన హృదయాంతరంగంలో తొంగి చూసుకోవాలి. లేఖనం అదే చెప్తుంది, మనం దేవుని వైపు చూచుట, ప్రతి విషయంలో దేవుని వైపు చూచుట. అబ్రహాం అదే అన్నాడు కదా, యెహోవా చూచుకొనును. కొడుకు అడుగుతున్నాడు, ఏమడుగుతున్నాడు, తండ్రి మనకి నిప్పు ఉంది, బలి అర్పించడానికి నిప్పు ఉంది, కట్టెలున్నాయి, అసలుది లేదు, బలిపీఠం మీద బలి అర్పించటానికి గొర్రె పొట్టేలు ఏది అన్నాడు. దేవుడు అంటున్నాడు, ఆయన అబ్రహాం అంటున్నాడు, యెహోవాయే చూచుకొను. అంటే అతడు హృదయాంతరంగము దేవుని వైపు చూస్తుంది. ప్రభా నీ చిత్తం నాయన, ఈ కుమారుడు ఇలా అడుగుతున్నాడు, నువ్వు చూసుకో, ఏం చూసుకుంటావు, మరి నీ చిత్తం ప్రభా, అది యెహోవాయే చూచుకొను. నేను దేవుని వైపు చూస్తున్నాను, నా విశ్వాసంతో కనిపెడుతున్నాను కదా. అలాగే మన జీవితంలో కూడా విశ్వాసముతో ప్రభు వైపు చూడాలి. మోషే అలాగనంటున్నాడు, నేను ఈ పట్టణము విడిచిన తర్వాత నేను చేతులు ఎత్తుతాను, ఎందుకంటే అదిగో నా ప్రజలకి విడుదల కావాలి, నా ప్రజలకి విమోచన కావాలి. శ్రమ దేవుడు పంపించాడు, వడగళ్ళు దేవుడు పంపిస్తున్నాడు. ఆపమని నేను ఇప్పుడే చెప్పను, విడుదల కావాలి. మోషే బయటికి వెళ్ళిన తర్వాత, ఇశ్రాయేలులందరూ బయటకు వచ్చిన తర్వాత నేను చేతులు ఎత్తుతాను అంటున్నాడు. అక్కడ మాట చూద్దాం, చూడండి 33 చూద్దాం, 29 చూద్దాం. ఆయనను నేను ఈ పట్టణము నుండి బయలు వెళ్ళగాని నా చేతులు యెహోవా వైపు ఎత్తెదను, ఈ ఉరుములు మానును, ఈ వడగండ్లు మీదట పడవు, అందువలన భూమి యెహోవాదని నీకు తెలియబడును. అయినను నీవును నీ సేవకులను ఇకను దేవుడైన యెహోవాకును భయపడని వారిని నాకు తెలిసి ఉన్నదనెను. అప్పుడు జనుప చెట్లు పువ్వులు పూసెను,
యవల చెట్లు వెన్నులు వేసినవి గనుక జనప యవలుల చేళ్ళు చెడగొట్టబడిన గాని గోధుమలు మెరుపు మొలకలను ఎదుగనందున అవి చెడగొట్టబడలేదు. మోషే చాలు ఫరోను విడిచి చాలు చాలు. వడగండ్లు ఇక్కడ ఒక అద్భుతం జరుగుతూ ఉంటుంది. ప్రతి ప్రతి శ్రమలోను, ప్రతి తెగుళ్ళలోనూ దేవుడు ఒక మహాద్భుతాన్ని చేస్తూ వచ్చాడు. మహాద్భుతాన్ని చేస్తూ వచ్చాడు. దేవుడు తన ప్రజలను కాపాడేవాడు, తన ప్రజల్ని రక్షించేవాడు. ఎందుకంటే ఈ అధ్యాయంలో 10వ అధ్యాయంలో కూడా మనం చూస్తూ ఉంటాము. ప్రతి తెగులులోనూ దేవుడు తన ప్రజల్ని రక్షిస్తూ వచ్చాడు, తన ప్రజల్ని విమోచిస్తూ వచ్చాడు. వారి పంటల్ని కదా, పంటలు వేసింది ఇశ్రాయేలీలు, వాటి గోధుమ పంటలు, జనప పంటలు, ఇవన్నీ కూడా అవి మొలకలు వచ్చినాయి అంట. అవి బాగానే ఉన్నాయి కదా, అవి బాగున్నాయంట. ఇదెంత అద్భుతం, ఇదెంతో అద్భుతం. అంత మాత్రమే కాదు, 10వ అధ్యాయంలో ఒక మాట మనం చూస్తూ ఉంటాము. 10వ అధ్యాయం 21 చూడండి. 10:21. అందుకు యెహోవా మోషేతో, ఆకాశము వైపు నీ చెయ్యి చాపుము, ఐగుప్తు దేశము మీద చీకటి చేతికి తెలియనంత చిక్కని చీకటి కమ్ముననెను. మోషే ఆకాశం వైపు తన చెయ్యి ఎత్తినప్పుడు ఐగుప్తు దేశమంతయు 3 దినములు గాఢాంధకారమాయెను. 3 దినములు ఒకనినొకడు కనుగొనలేదు. ఎవడును తానున్న చోట నుండి లేవలేకపోయినను. అయినను ఇశ్రాయేలీయులకందరికీ వారి నివాసములలో వెలుగుండెను. చాలు చాలు. ఏముందట, దేశమంతా కటిక చీకటి ఉంటే ఇశ్రాయేలీయులకు మాత్రం వెలుగుందట. ఇది ఎంత అద్భుతమైన, ఇది జరిగే పనేనా ఇది? అది ఎట్లా జరుగుద్ది? ఒక ఊర్లో సగము వెలుతురు, సగము చీకటి ఉంటుందా? అది అన్నిటికీ జరగదు. కానీ దేవునికి సమస్తమును సాధ్యం. అలాగే చేశాడు. అంచేత ఇక్కడ మోషే ఫరోను విడిచి ఆ పట్టణము నుండి బయలు వెళ్ళి యెహోవా వైపు తన చేతులు ఎత్తినప్పుడు ఆ యొక్క సన్నిధిలో మనం చూస్తూ ఉన్నాము. ఉరుములను వడగళ్ళను నిలిచిపోయాను, వర్షము ఆగిపోయాను. మన జీవితంలో ఈ చిన్న మాట మనం జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేద్దాం. దేవుడు శ్రమ దినములను ఆపేవాడు, శ్రమలను తీసివేసేవాడు, కష్టాలు తీసివేసేవాడు. అట్లా అని మనము కేవలము కష్టాలు వచ్చినప్పుడు మాత్రమే చేతులెత్తి, శ్రమలు వచ్చినప్పుడే ప్రార్థన చేసి, మేలుల కొరకు ప్రార్థన చేసి, ఉపకారముల కొరకు మాత్రమే మనము ప్రార్థించే వారిగా ఉండకూడదు కదా. అప్పుడు మాత్రమే పశ్చాత్తాపడి, అప్పుడు మాత్రమే మారుమూర్చి పొందినట్లుగా, ఆ శ్రమకాలంలోనే దేవుని వైపు చూసినట్లుగా మనం ఉండకూడదు. యేసుప్రభు ఏం చెప్తున్నాడు? ప్రభు అంటున్నాడు, మీరు విసుగక నిత్యము ప్రార్థన చేయండి, ఎడతెగక ప్రార్థన చేయండి కదా. దేవుని యొక్క సన్నిధానములో ఫరో ఇన్ని చేసినా గాని ఫరో తన యొక్క జీవితంలో మార్పు చెందినవాడు కాదు. 17వ అధ్యాయంలో ఒక మాట మనం చూస్తూ ఉంటాము. నిర్గమాకాండము 17వ అధ్యాయము 12వ వచనం చూడండి. నిర్గమాకాండము 17వ అధ్యాయము 12వ వచనం చూద్దాము. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకుని వచ్చి అతడు దాని మీద కూర్చుండుటకై దాన్ని వేసిరి. అహరోను హూరులను ఒకడు ఈ పక్కను ఒకడు ఆ పక్కను అతని చేతులను ఆదుకొనగా అవి చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా ఉండెను. అట్లు యెహోషువ కత్తి వాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచెను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నేను అమాలేకీయుల పేరు ఆకాశము క్రింద నుండకుండా బొత్తిగా తుడిచివేయుదును గనుక జ్ఞాపకార్థ గ్రంథములో దీన్ని వ్రాసి యెహోషువకు వినిపించుము.
ఈ సన్నివేశంలో మనం గమనించినప్పుడు ఇశ్రాయేలు ప్రజలకి ఎప్పుడు యుద్ధాలు జరుగుతానే ఉన్నాయి. దేవుని ప్రజలకి ఎప్పుడు కూడా శ్రమలు శత్రువుల చేత, సాతాను చేత మరి శ్రమలు కలుగుతున్నాయి, యుద్ధాలు కలుగుతున్నాయి. ఇశ్రాయేలుకి అమాలేకీయులకి యుద్ధం జరిగింది ఇక్కడ. ఇశ్రాయేలుకి అమాలేకీయులకి యుద్ధం జరిగినప్పుడు ఇశ్రాయేలు తన సేవకుడైనటువంటి మోషేను కొండ మీదకి తీసుకుని వెళ్ళి అక్కడ మరి ఆ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుడు అంటున్నాడు, ఇదిగో మోషే, నువ్వు చేతులు ఎత్తినప్పుడల్లా ఇశ్రాయేలు గెలుస్తారు, ఇశ్రాయేలు గెలుస్తారు, అమాలేకీయులు ఓడిపోతారు. అమాలేకీయులు వారి శరీర సంబంధులు, వారి లోకస్తులు, వారు దేవునికి విరోధులు, దేవుని సన్నిధిని వారు వ్యతిరేకించినటువంటి వారు, దైవ సన్నిధిని వారు వ్యతిరేకిస్తారు, ప్రార్థన వ్యతిరేకిస్తారు, ఆరాధన మందిరాన్ని వ్యతిరేకిస్తారు. వీళ్ళు అమాలేకీయులు కదా, శరీర సంబంధులు, లోకస్తులు. వాళ్ళు యుద్ధానికి వచ్చారు. వాళ్ళు అంచేత మోషే వాళ్ళు ఓడిపోవాలని, ఇశ్రాయేలీలు గెలవాలని మోషే కొండ మీదకి వెళ్ళి అక్కడ నిలబడి చేతులు పైకెత్తాడు. ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు చేతులు పైకెత్తించాడు. యుద్ధం చేస్తూ ఉన్నారు. యెహోషువ యుద్ధం చేస్తూ ఉన్నారు. మోషే చేతులు అంట బరువెక్కినాయి అంట. మోషే చేతులు ఎత్తి ఆ బరువెక్కిపోయినాయి. మోషే చేతులు బరువెక్కినప్పుడు మరి అక్కడ ఉన్నటువంటి సేవకులు వచ్చి ఏం చేశారంట, ఒక రాయిని తీసుకొని వచ్చి అతడు దాని మీద కూర్చుండుటకై దాన్ని వేసిరి. అహరోను కుమారులు ఒకడు ఈ పక్కను ఒకడు ఆ పక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించే వరకు నిలకడగా ఉండెను. చూసారా ఎంత చక్కని పని. మనం కూడా అదే చేయాలి. సూర్యుడు అస్తమించు వరకు అతడు ఆ బండ మీద కూర్చున్నాడంట. చేతులు పైకెత్తి పట్టుకున్నారట. చేతులు పట్టుకుని పైకెత్తించారు. యుద్ధం సాయంకాలం వరకు యుద్ధం జరుగుతూ ఉంది. ఇశ్రాయేలు యుద్ధం చేస్తున్నారు కింద, ఈయన కొండ మీద ఉన్నాడు కదా. చేతులు పైకెత్తినప్పుడు అమాలేకీయులు ఓడిపోయిరి, అమాలేకీయులు హతమయ్యిరి. సాతానుడి క్రియలు హతమవ్వాలి మన ఇంట్లో, మన సంఘాల్లో. అప్పుడు సంఘమంతయు మనం చేతులు ఎత్తి ప్రార్థన చేసినప్పుడే. ప్రార్థన చేయాలి. అందరూ ప్రార్థన చేసే దినాలు ఇవి, శ్రమ దినాలు కదా. అవునండి, దేవుని రాకడ దినాలు, దుర్దినాలు. ఫరో కంటే కూడా ఆ రోజుల్లో ఫరో ఒక్కడే, అతని సేవకులు మాత్రం ఇవాళ మన ప్రాంతంలోనే, మన మధ్యలోనే, మన దేశంలోనే, మన ప్రాంతంలోనే ఎంతో మంది ఉన్నారు ఫరోలు కదా. వారందరికీ మారు మనసు కలగాలి, బుద్ధి కలగాలి. మోషే చక్కగా అంటున్నాడు, నేను చేతులు ఎత్తినాడు. ఆ బండ మీద కూర్చున్నాడు. రాతి మీద కూర్చుని చేతులు పైకెత్తిన మాట ఉంది అక్కడ. ఆ రాయి మన ప్రభు అయిన యేసుక్రీస్తే కదా. ఆయన పాదాల మీద కూర్చోవాలి, ఆయన పాదాల దగ్గర కూర్చోవాలి మనం. చేతులు పైకెత్తినప్పుడు అమాలేకీయులంటే శరీరం చావాలి. అమాలేకీయులంటే శరీర సంబంధులు. మన శరీరము, నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం, ఇవి చచ్చిపోవాలి, ఇవి చావాలి కదా. అవి చస్తేనే మనకు జయం. వాటిని బతికిస్తే మనం చస్తాం. అవునండి, ఇదే దేవుని యొక్క పిల్లల గమనించండి. మన ప్రార్థన మనం ప్రభు పాద సన్నిధిలో కూర్చోవడము, మనం చేతులు ఎత్తటము, ప్రార్థించటము అనేది గమనించాలి. మన ప్రార్థనా జీవితము మన జయ అపజయాల మీద ఆధారపడి ఉంటుంది. మన ప్రార్థన మీద ఆధారపడి ఉంటుంది. మన చేతులు ఎత్తుటను బట్టి ఆధారపడి ఉంటుంది. మన ప్రభువు మీద ఆనుకుంటే కదా, అవును, మనం ఓడిపోం, జయిస్తాం. ఖచ్చితంగా దేవుడు కదా మనకు జయ జీవితం ఇస్తాడు.
అందుకని రాతి స్తంభములను తీసుకుని వచ్చి ఆనించారంట. ఆయన చేతులు దాని మీద ఆనుకున్నాయి. మోషే చేతులు ఆ రాళ్ల మీద పైన అలాగున రాళ్ళు పోటీ పెట్టారంట. చేతులు కిందకి దిక్కుండా బరువెక్కగా అన్నాడు. చేతులు బరువెక్కితే రాయి ఆనుకుంది కదా. పిల్లారా, ఆ కొండ మీదకి నేను వెళ్ళాను. అక్కడ ఆ ప్రదేశంలో చాలా ఎత్తుగా ఉంటుంది, కొంచెం చాలా నడవాలి. అది కింద నుంచి దాదాపు ఒక 2-3 కిలోమీటర్లు ఉంటుంది పైకి. ఆ మోషే ప్రార్థించినటువంటి ఆ స్థలం నిజానికి అది చాలా అద్భుతమైన సన్నివేశం. అమాలేకీయులు ఓడిపోయేంత వరకు, అమాలేకీయులు చనిపోయేంత వరకు, దేవుని బిడ్డలకి జయం కలగాలంటే, దేవుని బిడ్డలు ఆశీర్వాదం పొందాలంటే కదా. అవును, మోషేతో ఉన్నవారు చేతులు ఎత్తి ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవుని మీద ఆనుకున్నారు. అక్కడ గుర్తుపెట్టుకోవాలి, దేవుని మీద ఆనుకోవాలి. అదే విశ్వాసం, గొప్ప విశ్వాసం. దేవుని మీద ఆనుకోవడం అనేది మనం నేర్చుకోవాలి. దేవుని మీద ఆనుకోవాలి, అది మనకు ఆశీర్వాదం, మనకి దీవెన. కాబట్టి ఉదయకాల సమయం అందు మనము దేవుని మీద ఆనుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. మన చేతులు పైకెత్తుతాము కదా. ఇక్కడ మనం గమనించినప్పుడు ఆ నిర్గమాకాండానికి మళ్ళీ వద్దాం. ఒక మాట మనం అక్కడ చూసి ముగిద్దాం. 34వ వచనం చూస్తే, అయితే ఫరో వర్షమును వడగండ్లును ఉరుములను నిలిచిపోవుట చూచి కదా. మోషే చేతులు ఎత్తినప్పుడు ఏమైపోయిందట? 33 ఒకసారి చదవండి. మోషే ఫరోను విడిచి ఆ పట్టణము నుండి బయలు వెళ్లి యెహోవా వైపు తన చేతులు ఎత్తినప్పుడు ఆ ఉరుములను వడగండ్లను నిలిచిపోయెను. వర్షము భూమి మీద కురియుట మానెను. అయితే ఫరో వర్షమును వడగండ్లను ఉరుములను నిలిచిపోవుట చూచి అతడును అతని సేవకులను ఇంకా పాపము చేయుచు తమ హృదయములను కఠినపరుచుకొనిరి. యెహోవా మోషే ద్వారా పలికినట్లు ఫరో హృదయము కఠినమాయెను. అతడు ఇశ్రాయేలీలను పోనీయకపోయెను. సరే, ఇశ్రాయేలీయులను శ్రమ తీరింది. దేవుడు మోషే ద్వారా చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తే వాడు మారలా, కఠినం అయిపోయాడు. చివరికి ఇంకా ఉన్నాయి కొన్ని సన్నివేశాలు ఉన్నాయి. చివరికి ఆ ఫరో వాళ్ళందరినీ పంపిస్తాడు బయటికి. అయితే ఎన్ని శ్రమలు తగిలితే మారు మనసు పొందుతారు? ఎన్ని వడగండ్లు తగలాలి? చీకటి ఎంత, ఇల్లు దేశం ఎంత చీకటి అయిపోతే మారతారు? చాలా మంది మారరు. ఎన్ని తుఫాన్లు వచ్చినా మారు మనసు పొందరు. ఎన్ని వడగండ్లు తగిలినా మారు మనసు పొందరు. ఎంత హృదయాన్ని కఠినం చేసుకుంటారు. ఎంత తెగుళ్ళు వచ్చినా కదా, ఎంత చీకటి, బ్రతుకంతా చీకటి అయిపోయింది, మరో దేశం అంతా చీకటి అయిపోయింది, అయినా మారు మనసు పొందరు, వాడు రక్షణ పొందడు. అలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. ఆయన మోషే చేతులు పైకెత్తి సారిసారికి మోషే చేతులు పైకెత్తి ఆ శ్రమలన్నిటిని విడుదల చేస్తూ ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో, మన కుటుంబాల్లో, సంఘాల్లో మనం ఎలాగున ప్రార్థన చేద్దాం. దేవుని యొక్క సన్నిధానంలో మరి మన కుటుంబాల్లో ఇంకా ఎవరైతే శ్రమలో ఉన్నారో, బాధలో ఉన్నారో, కష్టాల్లో ఉన్నారో, రోగాల్లో ఉన్నారో వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. మనం దేవుడి సన్నిధిలో విజ్ఞాపన చేద్దాం. ఉదయకాల సమయం చిన్న మాటను దేవుడు దీవించును గాక. మనం ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థన చేయండి, నేను కూడా ప్రార్థన చేస్తాను. దయగల మా తండ్రి, పరిశుద్ధుడా నాయన, ఉదయకాల సమయం మందు ఈ చిన్న మాటను మాకు ఇచ్చినందుకు మీ స్తోత్రాలు ప్రభా. మా తండ్రి, మేము మా హృదయాలు ఎత్తుట వలన, మా మనసులు, మా చేతులు, మా దేహము నీ వైపు చూచుట వలన మా తండ్రి మాకు ఆశీర్వాదం ఉంది, మాకు దీవెన ఉంది, మాకు జయం ఉంది ప్రభువా. మా తండ్రి నాయన, మా అపజయాలు మా ప్రార్థన మీదే, మా చేతుల మీ వైపు చూచుట వలనే ఆధారపడి ఉందన్న సంగతి మాకు జ్ఞాపకం చేసిందని స్తోత్రాలు ప్రభువా. మా తండ్రి, ఇంకా మా కుటుంబాల్లో, మా సంఘాల్లో ఎవరైతే మారు మనసు పొందలేదో, ఎవరైతే కఠినంగా ఉన్నారో, నీకు విరోధముగా ఉన్న వాటందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. మా దేశాన్ని, మా ప్రజలను, మా గ్రామాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని
మీ పాదాలకే మమ్మల్ని మేము అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్.